చిరంజీవి గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, చిరంజీవి గారు అంటే బేసికల్గా నిమ్మశోడ. నిమ్మశోడ అంటే చిరంజీవి గారు. అంటే ఈ రెండు కూడా చాలా అవినాభావ సంబంధం. మీ పేరు వినంగానే అందరికి గుర్తుకొచ్చేది నిమ్మశోడ. అద్భుతంగా తయారు చేస్తారు. నిమ్మశోడతో పాటు మిగతా డ్రింక్స్ కూడా మారేడు, నేరేడు, సుగంధి ఇవన్నీ కూడా మీరు పాపులర్. అవునండి. సో ఈ పాపులారిటీ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను ప్రారంభించింది 1986లో ప్రారంభించాను. ఓ సంవత్సరం పాటు మరిపాలెం ఏరియాలో ప్రారంభించాను. అక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఆ 4 చక్రాల బండితో అక్కడికి వచ్చి ఉండిపోయాను. ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడండి ఇది? 104 ఏరియాతో అని కలిపి ఉంటుంది ఇండస్ట్రియల్ ఎస్టేట్. అది ఏపీఐఐసి గ్యాదరింగ్ చేసినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా అక్కడ ఉన్నాయండి. ఇండస్ట్రియల్ ఎస్టేట్ 7 అంటారు. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ 7 అంటారు. ఓకే. అయితే మీరు మీ 86లో ప్రారంభించాను. 87లో ఈ ఎస్టేట్లోకి వచ్చాను. ఎస్టేట్లోకి 87లోకి వచ్చానండి. అంటే మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మీకు ఏంటంటే అధికారపూర్వకంగా అప్పట్లో ఏమైనా అలాట్మెంట్ చేయడం జరిగిందండి? ఏమీ లేదండి. వారు ఏమీ అలాట్మెంట్ ఏం మాకు చేయలేదు. అనాథరైజ్డ్ గా అప్పట్లోనూ అనాథరైజ్డ్ గానే పెట్టుకున్నాము. అనాథరైజ్డ్ గా వచ్చారా? వచ్చాము. మరి అలా యాక్చువల్గా చేయకూడదు కదా? చేయకూడదు. కానీ బ్రతుకు తెరువు గురించి బ్రతకడానికి ఇబ్బంది వచ్చి అక్కడ అలా పెట్టుకుంటే జనాలు వస్తున్నారు కాబట్టి వ్యాపారం అలా జరుగుతుంది కాబట్టి అక్కడ అలా ఉండిపోయామండి. అంటే అప్పట్లో మీరు పెట్టినప్పుడు ఎవరెవరు ఉండేవారండి అక్కడ? అప్పుడు ఒక 2 షాపులు ఉండేయండి నేను వచ్చేటప్పటికి. ఒకటి పాన్ షాపు, 2 నా డ్రింక్ బండి, ఈ 2 ఉండి. ఒకటి కొంతకాలానికి టీ కొట్టు ఒకటి వచ్చింది అక్కడికి. ఎప్పటికి 87కి మీరు 87 తర్వాత టీ కొట్టు వచ్చిందండి. అంటే 87 నుంచి మీరు దాదాపు 2023 ఎండింగ్ లో ఉన్నాం. ఇంకా రేపు 2024 వచ్చేస్తుంది. అవునండి. సో సుదీర్ఘమైనటువంటి కాలం మీరు మీ జీవితం ఏంటి బతుకు జట్కా బండిని నడుపుకుంటూ వచ్చారు. అంటే ఇది అంటే జీవితం అనేది ఎలా ఉంటుంది అని మనం రకరకాల కోణాల నుంచి మన ఛానల్లో వివిధ రకాల వ్యక్తులని ఇంటర్వ్యూలు కూడా చేయడం జరుగుతుంది. మీరు చాలా ఆసక్తికరంగా ఉంది. చెప్పండి, ఏం జరిగింది? అప్పుడు అనాథరైజ్డ్ గా మీరు వచ్చారు. అది యాక్చువల్ గా లీగల్ గా కరెక్ట్ కాదు. ఏ ఒక్కరు కూడా మీరు ఇక్కడ పెట్టుకోకూడదని ఎవరు మమ్మల్ని అదిరించి గాని బెదిరించి గాని ఎవరు చేయలేదు. ఎప్పటి వరకు సార్ అది? 2002 వరకు ఈ కొనసాగిందండి. 2002 వరకు అప్రతితంగా జరిగిపోయిందండి. ఎవరు మమ్మల్ని అడ్డని ఉండేవారు కాదు, ఏమి జరిగేది కాదు. బ్యాంక్ వచ్చిన ఎంప్లాయీస్ కి నేను డ్రింకులు ఇచ్చేవాడు. అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేవాళ్ళందరికీ మీరు నిమ్మశోడ ఇచ్చేవాడు. డ్రింకు, సుగంధి, మారడి ఇలాంటివన్నీ కూడా బాగా చేయలేదు. వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా నా దగ్గర డ్రింకులు తాగి బ్యాంకులోకి వెళ్ళేవారు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోనే ఉంది. అవును. అయితే అప్పటికి మీరు చెప్పేటప్పటికీ అప్పుడు పక్కన ఎంబీబీఎస్ మూర్తి గారి బాట్లింగ్ కంపెనీ ఉండేదండి. అప్పుడు ఉండేది. ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదు కదా? అప్పుడు ఉండేది. శారదా బేకరీ, బాట్లింగ్ కంపెనీ, బీబీసీ ఎక్స్పోర్ట్ అని ఉండేది. అది శారదా బేకరీ ఇప్పుడు కూడా ఉంది. అలా ఉంటుండగా 2002-2003 వరకు కూడా మాకు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు అక్కడ. ఎందుకంటే మంచినీళ్ళు ఎవరు ఇచ్చేవారు కాదు. ఏ రకంగా మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, లేకపోతే ఎవరినో పర్మిషన్ అడగాలి, ఎవరినో ఎక్కడో నుంచే 2 క్యాబ్ తెచ్చుకొని వాడుకునే పరిస్థితి ఉండేది అనమాట. ఇలా ఉంటుండగా కొన్నాళ్ళకి అక్కడ ఒక ఎస్టీడీ బూత్ ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు సురేష్ అని. ఆ ఎస్టేట్ బూత్ ఆయనకి పర్మిషన్ ఇచ్చారు, నువ్వు పెట్టుకో అని. పర్మిషన్ ఇచ్చాడని ఆయన అంటున్నాడు. ఇచ్చారో లేదో నాకు తెలియదు. కాకపోతే ఆయనకి మాత్రం
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ ఇచ్చారు. ఎప్పుడు సర్వీస్ జరిగింది? అది 2003 వచ్చింది. 2003 అప్పుడు ఒక బూత్ కూడా ఉండేదా? అప్పుడు వచ్చిందండి బూత్, పబ్లిక్ టెలిఫోన్ బూత్. అవును, టెలిఫోన్ బూత్. ఆ టెలిఫోన్ బూత్ వచ్చిన తర్వాత నేను కూడా టెలిఫోన్ బూత్ కి కరెంట్ ఇచ్చారు కాబట్టి మనం కూడా కరెంట్ పెట్టుకుంటే బాగుంటుందని నేను కూడా కరెంట్ కి అప్లై చేయడం జరిగింది. ఓకే, అప్పుడు కరెంట్ లేదు? అప్పుడు కరెంట్ లేదు. ఓకే, 2003 తర్వాత నాకు కూడా కరెంట్ వచ్చింది. ఆ పక్క వాళ్ళు కూడా నన్ను చూసి వాళ్ళు కూడా కరెంట్ ఇచ్చారు. మొత్తం మీద 3 నాకు కరెంట్ ఎందుకు వచ్చిందంటే అండి, అక్కడ ఒక చిన్న బడ్డీ లాగా నేను కూడా ఆ ఎస్టీడీ బూత్ పక్కన చిన్న బడ్డీ లాగా నైట్ టైం స్టోరేజ్ బడ్డీ, ఆ స్టోరేజ్ చేసుకోవడానికి బడ్డీ పెట్టాను. దాన్ని కరెంట్ అడిగాను, ఇచ్చారు. అప్పటికి ఎవరు కూడా మీరు ఎందుకు కరెంట్ తీసుకున్నారు, ఎందుకు అమ్ముకుంటున్నారు, ఇదంతా ఇక్కడ అనైజైజ్డ్ కదా అని ఎవరు కూడా మమ్మల్ని అభ్యంతరం చేయలేదు ఆనాటి వరకు. తర్వాత నేను ఎప్పుడైతే ఆ కరెంట్ అది వచ్చిందో అక్కడి నుంచి ఆ కరెంట్ తీసుకొని ఈ వ్యాపారాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేసుకున్నాను. ఓ మిషన్ తెచ్చుకొని ఆ మిషన్ తో కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక మిషన్ కూడా పెట్టుకున్నారు అక్కడ, కూలింగ్ పర్పస్. అంటే అంతవరకు ఐసీ వేస్తుండేవాళ్ళు. అయితే తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత అలా చేయడం మొదలుపెట్టారు, అప్గ్రేడ్ అయ్యారు. అప్పటికే 2 పాన్ షాపులను, ఒక ఎస్టీడీ బూత్, ఒక నాది, నా కూల్ డ్రింక్ షాపు, తర్వాత ఒక టీ కొట్టు ఆ సెంటర్ లో ఉండేయండి. అంటే నెమ్మదిగా మీతో పాటు మిగతా వాళ్ళు కూడా విస్తరించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే విస్తరించడం మొదలు పెట్టారో అక్కడ నుంచి గణేష్ కుమార్ ఆయన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ కాలేజీ నడుపుతున్న గణేష్ కుమార్, ఆయన వాస్పల్ గణేష్ కుమార్ అక్కడ ఒక స్కూల్ ఓపెన్ చేసి అప్పటికే ఉంది. అక్కడ నుంచి ఈ సైట్ కొనుక్కున్నారు, నా పక్క సైట్. ఈ పక్క సైట్ కొనుక్కున్నందువల్ల అది ఇంచుమించుగా ఎకరా దగ్గర 800 గజాలు, 8,000 గజాల దగ్గర ఉంటుందండి. ఆ సుమారు అది కొనుక్కున్న తర్వాత ఇతను ఏం చేశాడంటే ఒక విఘ్నేశ్వరుడు బొమ్మని పెట్టి పెద్ద డెవలప్మెంట్ చేసుకెళ్ళిపోయారు ఆయన. విఘ్నేశ్వరుడు బొమ్మ ఎంత 45 అడుగులు, 42 నుంచి 40 అడుగులు, 40 నుంచి 42, 43, 45, 46 వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడ నుంచి అతను ఒక పొలిటీషియన్ గా మారాలని అనుకున్నారేమో మనకు తెలీదు. అది ఆయన ఆ సైటు ఈ విఘ్నేశ్వరుడు యొక్క బొమ్మని పెట్టడం ఆపేసి సైట్ అమ్మేశారు. సైట్ అమ్మేసిన తర్వాత తెలుగుదేశము ఇంకోటి ఆయన ఆలోచనలు ఆయన వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఈ మా మీద ఒత్తిడి పెరిగిందండి. ఆ సైట్ కింద మీకు సంబంధం అలా కాదు, వారిచ్చిన ఒత్తిడి కాదండి. ఏపీఐఏసి వారు ఒక గుమస్తాని, ఒక సెక్యూరిటీని పెట్టి మీరందరూ అనైజర్గా పెట్టారు, తీసేయండి అని మొదలు పెట్టారు. లేదు కదా సార్, ఇప్పుడు ఏపీఐసి వాళ్ళ ల్యాండ్ అది అనాథరైజ్గా వచ్చారు. మరి వచ్చిన తర్వాత వాళ్ళ సహజంగానే మా సైట్ మీరు వెకేట్ చేయండి అని అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే నా ఉద్దేశంలో, నేను కూడా ఒక అడ్వకేట్ కాబట్టి మీరు ఏం చేయాలంటే వాళ్ళని రెగ్యులరైజేషన్ కి ఏమైనా ప్రార్థించడము, లేకపోతే గవర్నమెంట్ సహకారం కోరటము. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మందికి సహాయం చేశారు. ఎంతో మంది అడిగిన వాళ్ళకి కాదనకుండా ప్రజా సంక్షేమానికి పాటుపడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. నేను వ్యక్తిగతంగా కూడా చాలా గౌరవిస్తాను. అవునండి. సో ఆయన దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్తే మీకు ప్రయోజనకరంగా ఉండేది కదా. అవునండి. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. అయితే దీని మీద నేను కూడా చాలా మందికి వారు ఒత్తిడి అయిన తర్వాత మా కరెంట్ కనెక్షన్స్ అన్ని కట్ చేశారు. 2014 అండి. 2014 కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. కట్ చేస్తే విష్ణు కుమార్ రాజు అని ఒక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారండి. అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా ఉంది సార్, ఇలా జరిగింది, ఇలా మేము నాలెడ్జ్ పెట్టుకుని ఉన్నాము, మాకు మీ సహకారం లేకపోతే మేము బతకలేము సార్, మాకు ఎండాకాలం అంటే సమ్మర్ సీజన్ లో మా బిజినెస్ జరిగే సమయంలో కరెంట్ కట్ చేశారు అని మనం చెప్పగానే అతను రెస్పాండ్ అయ్యి మనకి ఆ కరెంట్ అది మళ్ళీ మనకి ఇప్పించడం జరిగింది. కరెంటు మళ్ళీ ఇప్పించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాము. అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే, అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది, 2014లో మీకు కరెంట్ మళ్ళీ వచ్చింది. అవునండి. సో ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు 2023కి వచ్చాం. అవునండి. ఇప్పుడు 2023 వచ్చేప్పటికి ఇప్పుడు ఎంతమంది మీరు జీవనోపాధి ఇలా తీసుకుంటున్నారు మొత్తం అక్కడ? అవునండి.
ఇప్పుడు ఇంచుమించుగా అక్కడ ఉన్నవారు 19 మంది ఉన్నారండి. ఎవరు అంటే 19 వ్యాపారాలు చేస్తారు, అందరూ అనాథరైజ్డ్. ఎవరు ఆథరైజ్డ్ లేదు. ఎవరు సార్ వాళ్ళు చెప్పగలరా అక్కడ ఏమేమి వ్యాపారాలు జరుగుతాయి అన్నది? టీ కొట్లు ఉన్నాయండి. టీ కొట్లు రెండు ఉన్నాయి సార్. టిఫిన్ కొట్లు ఒక 4, 5, 6 ఉన్నాయండి. అంటే టిఫిన్ కొట్టు అంటే ఏం దొరుకుతుంది సార్? ఇడ్లీ, సాంబారు, వడ, దోశ, పూరి. సాంబారు, వడ, దోశ ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా అమ్మేసి 10 గంటలకల్లా వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతుంటారు. అంటే పొద్దున పూట టిఫిన్ సెక్షన్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. మధ్యాహ్నం టైంలో ఏంటంటే 4 భోజన హోటళ్ళు, 3 భోజన హోటళ్ళు అక్కడ ఉన్నాయి. అంటే విశాఖపట్నంలో ఎవరైనా భోజనం చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా ఇక్కడైతే లోటు లేదండి. అన్ని దొరుకుతాయి. బిర్యానీ కూడా దొరుకుతుందండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బర్గర్లు ఇలాంటివన్నీ కూడా పెట్టాము. అవి బర్గర్ విషయంలో పక్కన పెడదాము. ఇవన్నీ కూడా వీళ్ళు అమ్ముతుంటారండి. తర్వాత ఈ టిఫిన్ అనేది ఉదయాన్నే 9 గంటలకు అయిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఈ వ్యాపారాలు చేసుకుంటూ ఇంచుమించుగా 19 మంది అక్కడ ఉన్నారండి. అంబలి తాగాలన్నా దొరుకుతుంది. అంబలి ఉదయం టైంలో మాకు కూడా చేశారు సార్. ఉదయం అంబలి తాగాలన్నా అక్కడ వాకర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ చుట్టూ తిరిగి వాక్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకుని వాళ్ళు వస్తారు బయటికి. వాకింగ్ అయిన తర్వాత ఈ అంబలి, ఈ మొలకలు ఎత్తిన మొలకలు ఇవన్నీ కూడా వాళ్ళు తినుకుంటూ ఆ గంట టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అవును సార్, అవును. ఇది కొత్త విషయం చెప్పారా? వెళ్ళిపోతారు. ఇలా 300 మంది అక్కడ రన్నింగ్ చేస్తారండి. రోజుకి 300 మంది రన్నింగ్. అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ 7లో వాకింగ్ ప్లేస్ కూడా ఉందన్నమాట. అంతే కదా సార్? అవునండి. బీచ్ దగ్గర ఎలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తారో వాకింగ్ ప్లేస్ లో కూడా ఒక 300 మంది వాకింగ్ చేస్తారు. ఎక్సర్సైజ్ లో కూడా ఏమైనా ఉన్నాయా సార్? అలాంటివి అదే లేవు కానీ ఇది మాత్రం కంటిన్యూ చేస్తారండి. ఓకే. ఇట్లా ఉంటుండగా ఈ మధ్యకాలంలో మాకు నోటీసులు ఇచ్చారండి తీసేమని. నోటీసులకు మేము ఇచ్చాం, పర్మిషన్ అడిగాము. సార్ వెళ్ళదు సార్, మేము బతుకుతున్నాం సార్ అలాగెలాగని అంటే చైర్మన్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. వీరందరినీ వాళ్ళు బతిమలాడుకుంటూ ఇన్నాళ్ళు గడుపుతున్నాము. అప్పుడు 3 నెలలు ఇంచుమించుగా అయిపోయింది. నోటీసులు ఇచ్చి 3 నెలలు పైన అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి కదపలేదు, ఆపలేదు, పొమ్మని అనలేదు. మాకు ఇప్పుడు ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మా అందరికీ కూడా ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేసి, అంటే మీరు ప్రతిరోజు పొండి తీసేస్తాం అనే కన్నా ఇదిగోండి మీకు ఈ ప్లేస్ ఇచ్చాము, ఈ ప్లేస్ లో మీరు బతకండి, ఈ ప్లేస్ లో మీరు ఇలా పెట్టుకోండి అనేసి నెలకి 1000 వేస్తారో, 2000 వేస్తారో, 3000 వేస్తారో ఈచ్, ఇబ్బంది లేదు. మెయింటెనెన్స్ ఛార్జ్ అని అదని. ఇప్పుడు కూడా మేము మెయింటెనెన్స్ ఛార్జ్ 1000 రూపాయలు నెలకు కడుతున్నాం. అది అఫీషియల్ గా అండి? అఫీషియల్ గా అంటే వాళ్ళు నోటీస్ ఇది ఇస్తున్నారు, రసీదు ఇస్తున్నారు. అఫీషియల్ గా కడుతున్నట్లు లెక్క. అంటే మెయింటెనెన్స్ కి కడుతున్నారు. మెయింటెనెన్స్ కి 1000 రూపాయలు కడుతున్నారు. ఈ 1000 రూపాయలు కట్టేసిన తర్వాత మనకి వాళ్ళేంటంటే 1000 రూపాయలు నెలకి ఇచ్చేయండి అని పేర్కరండి. ఆ నెల రోజులకి ఎంత ఉంటే, నేను 3 నెలలు బాకీ పడ్డాను అనుకోండి, ఆ 3 నెలలు 2 నెలలు కట్టియండి అంటుంటారు. మాకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా గొప్పగా ఉంది చిరంజీవి గారు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చాలా చేశాను. అవును. ప్రభుత్వం ఇంత ఉదార భావంతో ఇప్పుడు మీ జీవితంలో 87 నుంచి ఇప్పటి వరకు అంటే ఎన్ని సంవత్సరాలు అండి చిరంజీవి గారు? 87 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 33-34 సంవత్సరాల పాటు. 34-33 సంవత్సరాల నుంచి. మీరు అక్కడి నుంచి మీ యంగ్ స్టేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఓల్డ్ ఏజ్ వరకు కూడా మీరు బతుకు బండిని సాధించారంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదారమైనటువంటి స్వభావం, ఏపీఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళ చక్కటి సహకారం మీకు ఇవ్వబట్టి మీరు ఇంతకాలం అలా నడవగలిగారు. ఇది ఈ ఇంటర్వ్యూ అండి నిజంగా మన ప్రేక్షకులకి వీక్షకులకి కూడా ఒక అంటే కొన్ని సబ్జెక్టులు మనం ఎప్పుడు టచ్ చేయం. కొన్ని చాలా మంది చాలా రకాలుగా ఇంటర్వ్యూ చేస్తాం. ఒక జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా కష్టపడతారు, కష్టపడినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వస్తుంది అని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ని మీరు ఉదాహరించారు. అంటే నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ లేకపోయినా కూడా అందరు ఉదారమైనటువంటి వైఖరి వల్ల ఒక జీవితాన్ని గడపగలిగారు, కుటుంబాన్ని గడపగలిగారు. మీ కుటుంబం ఈరోజు ఒక మంచి పిల్లల్ని చదివించుకున్నారు, ఒక మంచి పొజిషన్ కి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఇంత ఏజ్ లో కూడా మీరు విశాఖ ప్రజలకి
చక్కటి సోడా, మళ్ళీ సోడా అంటే చిరంజీవి గారే అని ఎంతో మంది నాకు తెలిసి డాక్టర్లు, ఇంజనీర్లు, అప్పుడు కుర్రాళ్ళు వాళ్ళందరూ అలా వెళ్తున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తాగి వెళ్ళేవారు. ఇప్పటికీ డాక్టర్ లేని వాళ్ళు ఎప్పుడైనా సరే కాళ్ళు అలా వెళ్తూ ఉంటే మీ దగ్గరకు వచ్చి తాగుతారని కూడా నేను విన్నాను. అవునండి, చాలా డాక్టర్లు తాగుతారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. ఎమ్మెల్యే గారు వచ్చారు గతంలో, నాగిరెడ్డి గారు వచ్చారు, నాగిరెడ్డి గారు వచ్చారు. తర్వాత గుడివాడ అమర్నాథ్ నా ముందే వెళ్ళిపోయారు కానీ చూసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే లేదు నాగిరెడ్డి గారు మాత్రం నాకు 2 సార్లు వచ్చి నా తాగేసి. వినదే మీ గురించి నేను విన్నప్పుడు 1988, 87 ఆ ప్రాంతంలో అజారుద్దీన్ వచ్చారండి. అజారుద్దీన్ క్రికెటర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆయన ఎంప్లాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండేవారు. అప్పుడు ఆయన మీది కూడా నిమ్మసోడా తాగారండి. అవునా? నాకు తెలియదు ఎవరికి వెళ్ళిందో నిమ్మకాయ. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 5,000 ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎంప్లాయీని పంపించి మీ దగ్గర నిమ్మసోడా తెప్పించారు. ఆ తాగి చాలా బాగుందని కూడా కితాబ్ ఇచ్చారు. అవునండి, ట్రైలో పెట్టి తీసుకెళ్లి ఇచ్చేసి బ్యాంకులకి అందరికీ నేను సప్లై ఇచ్చేవాడిని అండి. ఎంప్లాయీస్ కి ఈ ట్రైలో పెట్టి ఈ గ్లాసులన్నీ పెట్టి చేసేసిన తర్వాత అలా తీసుకెళ్లి ఒక్కొక్క గ్లాసు ఇచ్చేసేవాడిని. అయితే ఇప్పుడు మీరు నిమ్మసోడా ఇవన్నీ అమ్ముతున్నారు కదండి, ఇప్పుడు టీలు టిఫిన్లు చెప్పారు, భోజనాలు కూడా దొరుకుతాయండి? భోజనాలు కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది? భోజనం, మధ్యాహ్నం భోజనం ఒక ఆయన వెహికల్ మీద తీసుకొచ్చి అమ్ముతాడు, ఒక ఆయన ఆటో మీద తీసుకొచ్చి అమ్ముతాడు, ఒక ఆయన రెగ్యులర్ గా అక్కడే వంట చేసి అక్కడే ఇచ్చేసి అక్కడే అన్ని చేస్తూ అమ్ముతాడు. ఆయన టిఫిన్ అమ్ముతాడు, భోజనం అమ్ముతాడు, చికెన్ అమ్ముతాడు, అన్ని అమ్ముతాడు ఆయన. అదే ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీ ఎస్టేట్ సెమల్లో మీరు ఇలా అమ్ముతున్నారు కదా, ఈ టిఫిన్లు లేకపోతే మరి అక్కడ పరిశుభ్రత ఏమి పాడవదా అండి? పరిశుభ్రత అనేది మెయింటెనెన్స్ డబ్బులు తీసుకున్నప్పుడు కూడా మేమంటూ ఒక షేపర్ అనేవాడిని, తుడిచేవాడిని పెట్టుకున్నాం సార్. అందరం పెట్టుకున్నాం, అందరం కలిసి పెట్టుకున్నాం, కలిసి పెట్టుకుని మేము ఆయన డబ్బులు ఇస్తున్నాం సార్ మెయింటెనెన్స్ కి. ఇతను మెయింటెనెన్స్ డబ్బులు తీసుకుంటారు ఎస్టేట్ వారు, తీసుకున్నా కూడా మేము సపరేట్ గా ఈ చెత్త ఎత్తడానికి చెందడానికి ఒక మెయింటెనెన్స్ పెట్టుకున్నాం మేము. కానీ ఏదేనండి మొత్తం ఓవర్గా చూసుకుంటే ప్రతిదానికి ఒక ఆదరేషన్ అనేది కావాలి అండి చిరంజీవి గారు. దాని గురించి కూడా ఒకసారి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎస్సీ వారికి కూడా ఆదర్శంగా ఏమైనా అవకాశం ఉంటుందేమో పరిశీలించండి. ఎందుకంటే నాకు పూర్తి వివరాలు అందులో తెలియవు, మీరు చెప్పిన బట్టే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు మా ఛానల్ తరఫున ఏపీఐసీ వారికి కానీ ఇంకొక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవునండి, చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం వారు మేము 18 మంది 19 మంది అక్కడ ఉంటాం. మీరందరికీ కూడా ఆదరయ్యేడిగా ఏమీ లేదు కాబట్టి, అనైదరయ్యేడిగా ఉన్నాం కాబట్టి అస్తమాటు బెదిరింపులు తీసి అందము అని జరుగుతుంది సామాన్యంగా. అది బెదిరింపులు అనుకోలేండి, వాళ్ళ సైడ్ ఏంటంటే వాళ్ళకున్న ఒత్తిడి అనకూడదు, తప్ప నేను అనుకో. వాళ్ళు ఏంటంటే రిక్వెస్ట్ చేస్తూ కూడా ఉండొచ్చు, రిక్వెస్ట్ చేయడం వేరు, మమ్మల్ని ఉంచారు 87 వరకు ఉంచారంటే వాళ్ళ ఉదాహరణ రైతులు కూడా అనుకో. చాలా గొప్ప విషయం, వాళ్ళందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మాకు ఆథరైజ్డ్గా అనైథరైజ్డ్గా ఉన్నాం కాబట్టి, ఆథరైజ్డ్గా మాకు ఒక షెల్టర్, మాకు ఒక షాపింగ్, ఆ షాపింగ్ కాబట్టి మాకు ఇచ్చినట్లయితే మీకు ప్రభుత్వం ఏదైనా కట్ట తెచ్చుకుంటే కడితే కూడా బాగుంటుంది, అలాగే కడతాం. షాపింగ్ గా ఇచ్చి ఆ షాపులు కట్టి ఎంతమంది అవుతున్నారో అంతమంది కూడా షాపులు కట్టి ఒకే ప్లేస్ మెయింటైన్ చేస్తే, షేపర్ను పెట్టుకోను లేదంటే ఇంకోరిని పెట్టుకోను అక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇచ్చినట్లయితే మేము కూడా బాధ్యతం అయిపోయి, ఇప్పుడు కూడా 67 ఏళ్ళ వయసు నాకు, 67 ఏళ్ళ వయసులో కూడా నేను కూడా కుర్రాడా పరిగెడుతూ అలా చేస్తూ ఇలా చేస్తూ పరిగెడుతున్నాను. అంటే విజ్ఞాపన పత్రం ఒకటి నా ఉద్దేశంలో అండి, విజ్ఞాపన పత్రం మీరు అందరూ కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చి, అలాగే మన రాష్ట్ర
ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఒకసారి మీరు వెళ్ళి విజ్ఞాపన పత్రమైన అందజేస్తే కొంత ఫలితం ఉంటుందేమని నేను భావిస్తున్నాను. అంటే నేను ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రజాప్రతినిధుల వరకు ఏపీఎస్సీ గారికి ఒక రిటర్న్ గా మీరు అందరూ కలిసి మీ సమస్య ఏమైనా ఉంటే ఆదరేషన్ గా చేయండి, మీరు చెప్పిన సజెషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలించండి అని చేస్తే బాగుంటుంది సార్. అయితే అక్కడ ఇంకోటి ఏంటంటే మాకు స్థిరత్వం అనేది అక్కడ లేదు కాబట్టి మేము వార్ధక్యం అయిపోయి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి చేయలేని పరిస్థితులు ఉండేటప్పుడు ఒక మనిషిని పెట్టుకొని వాడికి ఉపాధి కల్పించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాం. ఆయనకు ఉపాధి కల్పిస్తే ఆయనకు ఒక ఫ్యామిలీ బతుకుతుంది, మా వ్యాపారం ద్వారా అతనికి ఒక నెల రాబోతులకు 10,000 12,000 ఆయనకి ఇవ్వగలుగుతాము. ఇవ్వాలనుకుంటే అతను ఆడ మనిషిని పెట్టవచ్చు, మగవాడిని పెట్టవచ్చు. మనం వాళ్ళు బతకడానికి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలన్నా చెందాలన్నా అక్కడే ఏమి స్పెషాలిటీస్ ఏం లేవు కాబట్టి నేనేమంటున్నానంటే లేవు కాబట్టి ఇలాంటి స్పెషాలిటీస్ కల్పిస్తూ మాకు కూడా ఆథరైజ్డ్ గా ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేసి దీన్ని మాకు 18 ఒక చిన్న చిన్న గదుల్లాగా మా వ్యాపారాలు సాగే విధంగా గదుల్లాగా మీరు కట్టించినట్లయితే, ప్రభుత్వం వారు కట్టించినట్లయితే మేము హ్యాపీగా బతుకుతామండి. దానితో ఇంకోటి కూడా ఈ ఫుడ్ ఐటమ్ అమ్మిన వాళ్ళు, ఇంకోటి అమ్మిన వాళ్ళు, ఏది అమ్మినా కూడా అక్కడ ఏమవుతుందంటే మనకి బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా బ్యాంకులోను లోన్ పక్కనే బ్యాంక్ ఉంది, పక్కనే బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా ఏంటి ఏమి లేదు ఏ లోన్ ఇస్తామో అంటారు. మనకు సట్రా మీద ఉంటే ఆ లోన్ ఇవ్వడానికి సిద్ధం అవుతాడండి బ్యాంక్ అయినా, ఉంటాయి కదా. మనకు సట్రా అనేది లేకపోవడం వల్ల ఆ లిమిట్ లో లేవు కాబట్టి వాళ్ళ లిమిట్ నుంచి మనకు వదిలేశారు వారు. ఎందుకంటే వీళ్ళకి ఏమి తీసేస్తారు, ఎప్పుడు తీసేస్తారు, తీసిన వాళ్ళు మనకి ఎలా చెప్తాం. అప్పులు చేయాల్సి వస్తుందంటే ప్రతిరోజు డైలీ కలెక్షన్ వాళ్ళకి దగ్గర అప్పులు తీసుకొని తీర్చుకోవడం జరుగుతుందండి. అక్కడ చిన్న డౌట్ అండి, ఇప్పుడు అదంతా జనాలు తిరిగే ప్రదేశం కదా. అవునండి. ఇప్పుడు ఇండస్ట్రీ ఎస్టేట్ లో చాలా విభాగాలు ఉన్నాయి. అవునండి. ఈవెన్ ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఉందండి. ఇప్పుడు మరి ఈ ఆటోమొబైల్ వెహికల్స్ సర్వీసింగ్ వాటి కూడా సర్వీస్ సెంటర్స్ కూడా అక్కడే ఉన్నాయి. అయితే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో ఈ వెహికల్స్ ని తీసుకొచ్చి పాదాచారులకి రోడ్డుకు వెళ్లే దానికి అడ్డంగా పెట్టి పార్క్ చేసి ముంచుతున్నాను కూడా అని వింటున్నాము. అవునండి. అంటే ఒక సీనియర్ సిటిజన్ గా మీరు అక్కడ చాలా కాలం బట్టి ఉన్నారు కదా. అవునండి. అది వాస్తవేనంటారా? రోడ్డు మీద పక్కన రోడ్ల మీదే పార్కింగ్ చేసి మార్కెట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు అటు నుంచి వచ్చి 2 రోజులు 3 రోజులు ఉంచుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. సో మీ వల్ల ఎవరికైతే ప్రజానికి ఇబ్బంది లేదు కదా? మా వల్ల అంటే మాకు ఒక సైడ్ ఉందండి, అన్ని ఒకే సైడ్ 4 బట్టి ఒక దగ్గరే 4 సైడ్ లో ఉన్నాము. వాళ్ళకి కూడా పార్కింగ్ చేసే వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వం వారు అంటే ఏపీఎస్ వారు సహకారం అందించినందువలన మేము కూడా ఆ పక్కనే ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని ఇప్పటి వరకు తీసేయండి అదేంటి అనైదరేడిగా ఉన్నాం కంటే వారు అంటారు తప్పులేదు, కానీ మేము బ్రతిమలాడుకుంటూ అలా చేసుకుంటాం. నేను ఒకటే కోరుకుంటున్నాను చిరంజీవి గారు, మీ జీవన విధానం కనుక చూసుకుంటే మీరు ఈ 30 సంవత్సరాల పైగా మీరు ఈ నిమ్మచోడ విషయంలో అద్భుతమైనటువంటి రాణింపు సాధించారు. అయితే ఈ విషయంలో మీరు కూడా వాళ్ళతో సహకరించారు, వాళ్ళు మీతో సహకరించారు కాబట్టి ఆ రెగ్యులేషన్ ప్రాసెస్ ఏదైనా ఉంటే దాని ప్రకారం మీరు చేసుకోవాల్సిందిగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కానీ ఒక అడ్వకేట్ గా కానీ నేను భావిస్తున్నాను. ఏదైనా మీరు చాలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు, కుటుంబాన్ని గట్టెక్కిచ్చారు, ఒక నిమ్మచోడ లేకపోతే సుగంధ పానీయాలతో ఇన్ని కష్టాలు వెనకాలంటాయి. అంటే తాగేటప్పుడు ఆ రుచి తెలుస్తుంది, చల్లదనం తెలుస్తుంది, కానీ ఆ చల్లదనం వెనకాల మీ కష్టం ఏంటి, మీ కన్నీళ్ళు ఏంటి, మీరు ఏ విధంగా సాగించాలన్నది మన ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవంగా నేను భావిస్తూ, మీలాంటి వాళ్ళు నేను జీవితంలో దేవుడి దయ వల్ల స్థిరంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పండి సార్. నా బిడ్డలు 2 అండి, వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. అవును. నాకు మా భార్యకి ఏ రకంగా సహాయం వారు అందించట్లేదు. నేనే అందులో నేను కష్టపడిన డబ్బులతోనే బతుకుతున్నాను. అది బాధాకరమైన నెల రాబోతాడికి 3 నెలల వ్యాపారం జరుగుతుంది అక్కడ. అవునండి. ప్రతిమ కాలం జరిగిన అలా తినడానికి తప్ప రెండో దానికి పనికిరాదు. అవును. నెల రాబోతాడికి 10,000 రూపాయలు మాకు స్పేర్ చేస్తే గానీ మందులకు అవుతుందండి 10,000 రూపాయలు.
అంటే అంత సిక్ అయిపోయాను బాడీలన్నీ కూడా. సిక్ అయిపోయేటట్టు షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివన్నీ బోల్డర్ ఉన్నాయండి. మేము అది లేకపోతే బతకలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే మా విన్నపం. అదే సార్, తప్పకుండా మీ పరిస్థితి అర్థమైంది. మీరు అడంగానే స్టూడియోకి వచ్చి మిగతా మీ జీవితం అంటే నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి సార్. ఎందుకంటే పిల్లలు చూడకపోవటం, ఈ వయసులో కూడా మీరు కష్టపడి పనిచేయాల్సి వచ్చి రావటం, ఒక సీనియర్ సిటిజన్ గా మీరు పడుతున్న బాధలు నాకు కన్నీళ్లు కలుగుతున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మీరు ఎన్నో విషయాలు చెప్పారు. సో ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు కాంతం బాబు. కాంతం. ఓకే, మీకు షాప్ ఎప్పటి నుంచి ఉందమ్మా ఇక్కడ? మాది 10 సంవత్సరాల నుంచి ఉంది. 10 సంవత్సరాలు సుమారు ఎక్కువ అవుతుంది, కానీ 10 సంవత్సరాలు అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు టిఫిన్ అమ్ముతాను, మధ్యాహ్నం భోజనం అమ్ముతాను. అసలు అంటే వాటర్ ఎక్కడ వస్తుంది? వాటర్ తెచ్చుకోవడమేనండి. రోజుకు 300 ఇవ్వాలి, ట్యాంక్ వచ్చి వేస్తుంది. అంతేగా మున్సిపల్ వాటర్ ఏం లేదు అసలు? మున్సిపల్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ ఏమీ లేదు. మరి మరి మనకి మరి వస్తుంది, మనకి వస్తున్నప్పుడు ఇది మనకి ఇది కరెంట్ వస్తుంది. కరెంట్ మరి కరెంట్ కూడా లేదు మాకు, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఏమీ లేదు. అంటే దీని బట్టి గవర్నమెంట్ ఎటువంటి కరెంట్ కానీ వాటర్ సప్లై కానీ ఏమీ లేదు. ఓకే, అంటే మరి సామాన్లు ఉన్నాయి కదా బయట, చాలా సామాన్లు ఉన్నాయి చూసుకుంటే. సామాన్ బండి లోపల పెట్టుకోవాలా, మిగతా ఇంటికి కొట్టుకుపోవాలి. ఓకే, బండ్లు పెట్టుకుని మిగతా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఎటువంటి సెక్యూరిటీ కూడా ఏమి లేదు. ఏమీ లేదు, ఆ బండిలో బట్టిపోయినా ఎవరికి సంబంధం లేదు. ఫోన్ చేస్తారు, ఎవరు పట్టించుకోరు సామాన్లు కూడా. ఓకేనమ్మా, అయితే అంటే మీకు అంటే స్థలానికి గవర్నమెంట్ మీకు అంటే గవర్నమెంట్ ప్రవేశించి ఏమైనా ఇచ్చింది ఏమైనా? గవర్నమెంట్ కంటే పెట్టినప్పుడు ఎప్పుడు లేదు. ఒక 2-3 సంవత్సరాల నుంచి నెలకి 1000 రూపాయలు చెప్పి ఇమ్మన్నారు. ఓకే, అంటే మీకు మంత్లీ ఒక 1000 రూపాయలు కడతారు. చాలా కాలం బట్టి అడగలేదు మమ్మల్ని ఎవరు. ఒక 2 సంవత్సరాలు అవుతుందేమో అడుగుతున్నారు ఇమ్మని. ఇస్తానన్నాం. అంతేగాని గవర్నమెంట్ మీకు ఎటువంటి లెటర్ కానీ ఇవ్వలేదు అనమాట. అంటే స్థలం మీరేం చెప్పేసి మా స్థలం అని కాదు, ఖాళీ చేసేయండి నోటీసు మటుకు ఇచ్చారు. బాబు ఎక్కడికి వెళ్ళిపోతాం బాబు, పిల్లలతో ఉన్నాం కదా, దీని మీద బ్రతుకుతున్నాం కదా అని బతులాడుకున్నాం అంతే. వాళ్ళు మమ్మల్ని ఏం అనలేదు, నోటీసు మటుకు ఇచ్చారు. అయితే ఈ వీడియో అనేది చాలా మంది ఎమ్మెల్యేకి వెళ్తుంది, మినిస్టర్లకు వెళ్తుంది. మీరు ఏమైనా గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? గవర్నమెంట్ చెప్పాలంటే మాకు ఏమైనా న్యాయం చేయమని, సహాయం చేయండి అని అడుగుతాం. ఒక కరెంట్ కానీ ఒక వాటర్ కానీ అదే సహాయం చేయమని అడుగుతాం. అది రావాలి. అంటే అయితే మీరు అంటే 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 దీన్ని బట్టి చూస్తే చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కాబట్టి అంటే అందరి తరపున మీరు మాత్రం మీకు కరెంట్ సప్లై రావాలి, ఒక వాటర్ సప్లై ఉండాలి. అలాగే దీని బదులు ఏమైనా అంటే ఈ ల్యాండ్ అనేది కొంచెం మీ పరంగా ఏదైనా కొంచెం అంటే అంటే మీ పరంగా తీసుకుంటే మంతకి ఎంత కొంచెం చెల్లిస్తారు, అది ప్రభుత్వ పరంగా. మీ పరంగా ఏదో అన్ని సదుపాయాలు ఇచ్చిలా ఉంటే మేము ఎంత కట్టమంటే ఎంత కడతాం కదా. ఓకే, మాకు సెక్యూరిటీ ఉందంటే, ఒక కరెంట్ ఉంది, ఒక వాటర్ ఉందంటే మాకు ఏ ప్రాబ్లం లేదు, కట్టమంటే కడతాను. ఏదో ఇక్కడ బ్రతుకుతున్నాం కాబట్టి. ఓకేనమ్మా, తప్పనిసరిగా ఇది మన అయితే ఇదొక మొత్తం ఈస్ట్ నార్త్ కాబట్టి ఎమ్మెల్యేకి మినిస్టర్ తప్పకుండా మేము చేరుస్తాము. మీకు ఏదో విధంగా మా ప్రెస్ తరపున మీకు ఏదో న్యాయం జరిగే చూస్తామండి. అలాగే. ఓకే, నమస్తే అండి. మీ పేరేంటండి? ప్రదీప్ సార్ మా పేరు. ఓకే, ఇక్కడ మీ టీ షాప్ ఎప్పటి నుంచి ఉందండి? ఇక్కడ మీ టీ షాప్ ఇది 4.5 years ఉంటుంది సార్ ఇది. ఓకే, ఇక్కడ మీకు వాటర్ సప్లై కానీ కరెంట్ సప్లై ఎలా ఉంటుందండి మీకు? కరెంట్ సప్లై అయితే మా పక్క షాప్ వాళ్ళు ఇస్తాం సార్, కరెంట్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు సార్. ఓకే, ఇక్కడ మీకు సెక్యూరిటీ పర్పస్ కానీ మొత్తం సామాన్లు ఉన్నాయి కదా, మొత్తం బయట సామాన్లు ఉన్నాయి కదా, సెక్యూరిటీ కానీ మీకు ఎలా ఉంటుంది ఇక్కడ? సెక్యూరిటీ కూడా అసలు ఏమి ఉండదు సార్, జస్ట్ ఏమైనా బకెట్ కానీ ఏమైనా పెట్టినామంటే బయట అన్నీ పోతూ ఉంటాయి. ఓకే, చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, చైన్లో వేసుకోవాలి నైట్ టైం. ఓకే, చాలా ఇబ్బంది ఇక్కడ నైట్ టైం, చిన్నది పెట్టినా కూడా పోతుంది, అది ఉండదు. మీరు ప్లేస్ మాత్రం అంటే ప్లేస్ అయితే మీది కాదు. ఓకే, మన ఏపీఐసీ గవర్నమెంట్ వాళ్ళది. అంటే వాళ్ళకి మీరు మంత్లీకి ఏమైనా పే చేస్తున్నారా ఏంటి? ఏమైనా మీరు ఏమైనా పే చేస్తాం సార్ అంటే త్రూ ఫోన్ పే. ఓకే, అంటే వాళ్ళు కట్టినప్పుడు మీకు ఏం స్లిప్ ఇస్తున్నారు ఏమైనా గవర్నమెంట్? టెక్నాలజీమెంట్ ఫోన్ పే ఉంది కదా, అదే. ఓకే, వాళ్ళు మీకు ఎవరైనా స్లిప్ ఇస్తున్నారు మీకు ఏమైనా? స్లిప్ ఏమి ఇవ్వలేదు కానీ బట్ డేటా చూపించారు మనకి, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత కట్టాలి అని కానీ చూపించారు. అది మట్టుగా చూసాను, ఈ షాప్ పలానా షాప్ ఎంత కట్టాలనేది మట్టుగా చూపిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మీరు గవర్నమెంట్ తరపున అంటే మీ తరపున అంటే ఇక్కడ చూస్తే అంటే మీ షాప్ చాలా ఉన్నాయి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవును. ఓకే, అంటే మీ తరపున వాళ్ళ తరపున మీరు గవర్నమెంట్ ఏం సహాయం అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ సాయం అంటే ఇది కొంచెం పర్మనెంట్ అయినట్టు ఈ షెల్టర్
దీని మీద జీవనోపాధి ఉన్న అందరూ కొంచెం బాగుంటుంది కదా పర్మనెంట్ అయితే, నథింగ్ దెన్ మోర్ దెన్ దట్. అదే కోరుకున్నాను నేనైతే. కొంచెం పర్మనెంట్ అయితే కొంచెం అందరూ కొంచెం బాగుంటుంది, కొద్దిగా ఏమైనా జీవనోపాధి కొంచెం మరుగుపడతారు. కొంచెం ఏమైనా ఇంకా లోన్లు కానీ సబ్సిడీలు కానీ ఇస్తే ఇంకా మంచిది. షాపుల మీద డైలీ కొట్టుకుంటాం, దినచర్య మీద కట్టుకుంటాం ఈ లోన్లు కూడా ఏమైనా ఇచ్చినా కూడా. దాంతో పవర్ సప్లై కూడా మీకు కావాలి, పవర్ సప్లై కూడా, వాటర్ సప్లై కూడా కావాలి. కూడా మీకు ఉంటే మీరు చాలా వెరీ హ్యాపీ. ఓకే, చాలా బాగా ఇవన్నీ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అనమాట. హ్యాపీగా ఉంటాం. డెఫినెట్లీ అండి, మా ఛానల్ తరపున ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము. మీ పేరు చెప్పండి. సత్య పి సత్య. ఓకే, ఇక్కడ షాప్ ఇప్పటి నుంచి ఉందండి? ఇక్కడ 40 years అవుతుంది. 40 years అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు వాటర్ సప్లై కానీ కరెంట్ సప్లై? వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై అయితే ఉంది. కొంచెం వాష్రూమ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అక్కడ దగ్గరలో వాష్రూమ్స్ లేవు. ఓకే, వాష్రూమ్స్ కూడా ఎక్కడ లేవు మీకు దగ్గరలో లేవు. ఓకే ఓకే, మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారండి? ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు రీసెంట్ గా, మా మమ్మీ నేనే ఉన్నాం ప్రజెంట్, రన్ చేస్తాం. ఓకే, అంటే మామూలుగా అయితే ప్లేస్ అనేది అంటే ప్లేస్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్. అంటే మీరు మంత్లీకి ఏమైనా మనకి కడుతున్నారు గవర్నమెంట్కి ఏమైనా? మీరు ఒక 1000 రూపీస్ ఎస్టేట్ ఆఫీస్ లో కడుతున్నాం, కానీ ఎప్పటికప్పుడు షాప్స్ తీసేయమని వస్తూనే ఉన్నాయి నోటీసులు అయితే. ఓకే, మాకేమైనా మంచిగా ఉంచితే పర్మనెంట్ చేస్తే ఏదైనా షెల్టర్ లాంటిది ఇస్తే బాగుంటుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ అసలు ఏం కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు చూసినట్లయితే అంటే మీలాంటి షాప్ చాలా ఉన్నాయి చుట్టుపక్కల. అలాగే అంటే మీ గవర్నమెంట్ అసలు ఏం కావాలి మీకు గవర్నమెంట్ నుంచి అసలు? కొంచెం పర్మనెంట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాం. వాష్రూమ్ ఒకటి. ఓకే, వాష్రూమ్స్ కట్టించాలి, పర్మనెంట్ చేయాలి. నెక్స్ట్ పవర్ సప్లై, కరెంట్ సప్లై అన్నీ ఉన్నాయి. అదంతా బాగానే ఉంది. అంటే మీ షాప్ ఉన్నాయి, లేకపోతే అవి కూడా మీకు ఏమైనా కావాలా? లేదు, కరెంట్ సప్లై ఉంది. ఓకే, నెక్స్ట్ మీకు లోన్స్ ఏమైనా మీకు వస్తున్నాయి? లోన్స్ అది రావట్లేదు. ఓకే, అంటే లోన్స్ రావాలంటే మీకు పర్మనెంట్ చేయాలి, కంప్లీట్ పర్మనెంట్ చేస్తే అప్పుడు మీకు బ్యాంక్ నుంచి లోన్స్ వస్తాయి. ఓకే, అంటే మీకు గవర్నమెంట్ నుంచి మీకు పర్మనెంట్ కావాలి. ఓకే ఓకే అండి.